నోరు ఊరిపోతుంది నాకు చూస్తుంటేనే. అదిరిపోయింది. బెండకాయ చూడండి, బెండకాయ కూడా వేసాను, కొద్దిగానే ఉంటే వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా చేపల కూర తింటుంటే మామూలుగా లేదు. దీన్ని ముళ్ళు కూడా తినేవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జిఆర్ఎస్ కోవిడ్ నుంచి. నేను మీ లక్కీ. ఈరోజు పులస చేపలు తెలుసు కదా మన ఇంటికాడ పులస అంటారు చూడండి. చేపలు పులస టైపు చేపలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ కోవిడ్ పులసలు అంటారు వీటిని. చూడండి పులసలు ఇవైతే తీసుకొచ్చాను వండుదామని. ఇవి బెండకేసుని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే బెండకాయలు దొరకట్లేదు, ఇండియా ప్రోడక్ట్ ఏం దొరకట్లేదు. దాని గురించి అయితే మామూలుగా అయితే ట్రై చేద్దాం. చూడండి చేపలు తీసుకొచ్చాను వాళ్ళ కర్రీ చేద్దామని చెప్పేసి. చూడండి చేపలు చూసారా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. పులస అనమాట, ఇంటి దగ్గర కూడా పులస ఇలాగే ఉంటది. ఇది కోవటి పులస చూసారా. ఇదైతే కర్రీ చేసి చూపిస్తాను, ఏ విధంగా చేసుకోవాలి ఏంటన్నది కూడా. చూడండి చేసి పద్ధతి చూపిస్తాను, చేపలు ఎలా చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను. క్లీన్ గా చేసుకుందాం. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. మన ఇంటి దగ్గర అయితే క్లీన్ చేస్తారు, ఇక్కడ కూడా క్లీన్ చేస్తారు. అక్కడ టైం లేక నేను మామూలుగా తీసుకొచ్చేసాను. చూడండి ఈ విధంగా చేప అనేది క్లీన్ చేసుకోవాలి. పులుసు అంతా పోయే వరకు కూడా ఈ విధంగా పులుసు అంతా పోయేలాగా చేపను క్లీన్ చేసుకోవాలి. ఈ పులుసు అంతా పోద్ది అనమాట. చాకు తీసుకుని ఇలా చేస్తే ఈ విధంగా చేప అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట. కింద సూపర్ వేసి మేమైతే క్లీన్ చేస్తున్నాము. యాక్చువల్ గా అక్కడ చేపలు కొన్ని దగ్గర క్లీన్ చేస్తారు. ఈ విధంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి పులుసు అంతా పోయేలాగా. చేపలు అనేది చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి, లేదంటే కనుక ముళ్ళని చేతిలో గుచ్చిపోతాయి. అందుకనే 99% మేము బయట చేయించుకుని వచ్చేస్తాం. చేపలు కొన్ని దగ్గర చేసిస్తారో నీట్ గా కట్ చేసి నీట్ గా చేసి ఇస్తారనమాట. మేము అలాగే చేయించుకుని అక్కడే వచ్చేస్తాం అనమాట. చేపలు నీట్ గా చేసుకోవాలి. చేతికొట్టు చిదిగిపోకుండా తీయాలి, లేదంటే కనుక చేప అనేది ఏది వస్తుంది అనమాట. చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట. ముక్కల కింద పులుసులు ఇవన్నీ తీసేసి సింకులన్నీ తీసేసి విధంగా నీట్ గా ఈగలన్నీ తీసేసి మొత్తం పెట్టుకోవాలి. ఇవి మళ్ళీ నిమ్మకాయ సాల్ట్ వేసి ఈ చేపలని కడుక్కోవాలి శుభ్రంగా. నేనైతే నిమ్మకాయ పిండుతున్నాను. ఈ విధంగా నిమ్మకాయ పిండికి ఇండియా నిమ్మకాయలు అనమాట. ఇవి జమీన్ చేతి తీసుకొచ్చాం. సాల్ట్ చేపలని కలుపుదాం. ఈ విధంగా చేపలని బాగా నిమ్మకాయ పట్టిలాగా, నిమ్మకాయ సాల్ట్ బాగా పట్టిలాగా ఇలా అయితే కడుక్కోవాలి శుభ్రంగాను. చాలా నీట్ గా కడుక్కోవాలి, ఎందుకంటే చేప నీ సువాసన వస్తుంది అనమాట. ఇప్పుడు వాటర్ వేసి శుభ్రంగా కడుగుదాం. చేపలు చేసుకోవడంలోనే ఉంటది మొత్తం అంతాను. చేపలు చేసుకోవడం కొంతమందికి రాదు, నేర్చుకోవాలి అందరూ కూడా. నాకు రాదు చేపలు చేయడం, కానీ నేర్చుకుని చేస్తున్నాను అనమాట. 2-3 సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. మొత్తం నీచంతా పోయే వరకు కూడా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. చేపలు మనం చేపలు అయితే క్లీన్ చేసుకున్నాం. చూడండి ఈ విధంగా క్లీన్ చేసి అయితే పక్కన అయితే పెట్టుకున్నాం. చేపల కూరలోకి ఏమేమి కావాలన్నది ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను, ఒకసారి చూసేయండి. చేపలు అయితే క్లీన్ చేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. సరిపడా ఉల్లిపాయలు కట్ చేసుకుని ఈ విధంగా పక్కనైతే పెట్టుకున్నాను. సరిపడా పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా చీరికిని పక్కనైతే పెట్టుకున్నాను. నా టమాటా కూడా కట్ చేసుకుని చిన్న చిన్నగా ఈ విధంగా అయితే పక్కనైతే పెట్టుకున్నాను. సరిపడా కారం అయితే తీసి పక్కనైతే పెట్టుకున్నాను. పసుపు అయితే తీసి పక్కనైతే పెట్టుకున్నాను. మనకి సరిపడా చింతపండు అయితే ఈ విధంగా క్లీన్ చేసి అది పెట్టుకున్నాను. ధనియాలు పౌడరు, జీలకర్ర పౌడరు, మిరియాల పౌడరు, సరిపడా సాల్ట్ తీసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. సరిపడా కొత్తిమీర అయితే తీసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి సరిపడా కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, మిరియాల పౌడర్, సాల్ట్ అన్ని తీసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి. సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని సరిపడా సెట్ అయితే పెట్టుకుందాం. పెద్దగా పెట్టుకోవాలి. చేపల కూర వండుకోవడానికి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండాలి. ఈ విధంగా పెద్దగా పెట్టుకోండి. పెనం వేడెక్కిన తర్వాత సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, చేపల కూరలోకి చాలా టేస్టీగా ఉంటది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. ముందు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటాను. పచ్చిమిరపకాయలు, టమాటా, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు త్వరగా గోల్డెన్ కలర్ లోకి రావాలంటే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే త్వరగా గోల్డెన్ కలర్ లోకి అయితే వస్తుంది. ఈ విధంగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు కూడా ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. మనం సరిపడా వేసుకోండి, ఎక్కువగా కాదు, తక్కువగా వేసుకోండి. సరిపడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే అయిపోయి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మనం సాల్ట్ కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే యాడ్ చేసుకున్నాను. కారం స్మెల్ పోయే వరకు ఆయిల్ అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా పసుపు, కారం మొత్తం అన్ని కూడా ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్లో పచ్చి వాసన పోయే వరకు కూడా ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుప
దీంట్లో వేద్దాం. ఈ విధంగా చేసుకుని తింటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటది అనమాట. మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు అయితే వేసేద్దాం. దీంట్లో చింతపండు రసం అయితే మనం తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా చింతపండు రసం అయితే వేయాలి. చింతపండు పులుపు వేసిన తర్వాత బాగా వాటర్ అయితే మరగాలన్నమాట. ఈ చింతపండు పులుపు అనేది బాగా మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు మనం చేపలు అనేవి వేసుకోవాలన్నమాట. దీంట్లో చాలా టేస్టీగా ఉంటది. ముందు ఈ విధంగా గ్రేవీ అయితే రెడీ చేసుకోవాలి చేపల కూరకి. ఈ విధంగా వాటర్ అనేవి మరగాలి బాగా. ఇప్పుడు మనం దీంట్లో చేపలు అనేవి వేసుకోవాలి. ఒక్కొక్క చేప వేసుకుందాం. ఈ విధంగా మొత్తం చేపలన్నీ కూడా ఇలా నీట్ గా ఒకటొకటిగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం చేపలన్నీ వేసిన తర్వాత ఒక్కసారి గరిటెతోటి కింద నుంచి పైకి ఈ విధంగా గరిటెతోటి ఒకసారి తిప్పుకోవాలన్నమాట. ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ గరిటె అయితే పెట్టకూడదు, ఎందుకంటే చేపలు విడిపోతాయి. ఈ విధంగా ఉడకనివ్వాలి. ఒక్కసారి మధ్యలో ఇలా తిప్పుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేపలు కూడా విడిపోకుండా చేపలు అనేవి ఇలా మిక్స్ చేసుకోవాలి, గరిటె పెట్టుకోకుండా. చూసారా, ఈ విధంగా మిక్స్ చేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుని ఉడకనివ్వాలి. ఉప్పు సాల్ట్ మొత్తం అన్ని సరిపోయినాయి ఒకసారి చూసుకుందాం. ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. పులప సాల్ట్ అయితే సరిపోయినాయి నాకైతే. గట్టి పెట్టుకోకుండా ఈ విధంగా చేపల కూర అనేది తిప్పుకోవాలన్నమాట, చేప విడిగిపోకుండా. మా గోదావరి సైడ్ పులస ఫేమస్. పులస పుస్తులు అమ్ముకునైనా పులసతనాలు అని చెప్పేసి మా సైడ్ అంటారు. గోదావరి సైడ్ మా సైడ్ చేపలు చాలా ఫేమస్ అనమాట. చాలా బాగుంటారు. మనం వండుకునేలా వండుకుంటే చేపల కూర చాలా బాగుంటది అనమాట. చేసుకోవడంలోనే కొంచెం కష్టంగా ఉంటది, కానీ చేపల కూర ఒక్కసారి చేసుకున్న తింటే చాలా టేస్టీగా ఉంటది. కొంతమంది చేపల్లో మామిడికేసి వండుతారు, చాలా టేస్టీగా ఉంటది అనమాట. చింతకాయలు కూడా వేసుకోవచ్చు, వండుకోవచ్చు. చాలా రకరకాలుగా చేపల కూర అనేది ట్రై చేస్తారు, చాలా బాగుంటది అనమాట. ఈ విధంగానే వండుకోవచ్చు. చేపల కూర చాలా టేస్టీగా ఉంటది వండుకునేలా వండుకుంటేనే. ఈ విధంగా నేనైతే ఈ రోజు కోవిడ్ లో పులస అనేది ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి చూడండి, ఈ విధంగా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటది అనమాట. మళ్ళీ మధ్యలో ఇలా అయితే తిప్పుకోవాలి, ఇలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కువగా గరిటె అనేది యూజ్ చేయకూడదు. మా గోదావరి సైడ్ పులసలో బెండకేసి వండుతారు, చాలా టేస్టీగా ఉంటది అనమాట. మా సైడు కిలో వచ్చేటప్పటికి ఒక 20,000, 25,000, 30,000, 50,000 దాకా కూడా కొంటారు. చేప, పులస చేప అంత టేస్టీగా ఉంటది అనమాట. గోదావరి సైడ్ పులస ఎక్కువగా రాదు, అది కూడా వరదల సీజన్ లో అయితే వస్తది. ఇలస పులస అవుతుంది అంటారు. పులస కూర తినడానికి పుస్తులైనా అమ్ముకొచ్చని మా గోదావరి సైడ్ అయితే అంటారు చాలా మంది కూడాను. చాలా ఫేమస్ అనమాట పులస అనేది. ఈ విధంగా ఆ పులస టైప్ లో ఇక్కడ ఈ చేప ఉంటది అనమాట. ఇది కూడా చాలా బాగుంటది. బెండకేసి వండుకోవాలి. యాక్చువల్ గాను ఇక్కడ బెండకాయలు అయితే లేవు, ఎందుకంటే ఇక్కడ యుద్ధాల కారణంగా మొత్తం ఫ్లైట్స్ అయితే ఆఫ్ చేస్తారు. కొద్దిగా బెండకాయలు ఉంటే బెండకాయలని వేసాను అనమాట, చూపించలేదు మీకు, ఎందుకంటే కొద్దిగా ఉన్నాయి కాబట్టి బెండకాయలు చూపించలేదు. మామూలుగా ఉండదు, సూపర్ టేస్ట్ ఉంటది అనమాట. ఎలా ఉడుకుతుంది, కొత్త కొత్తలాడేస్తుంది కూర. అలా చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది. చేపల కూరకి క్లైమాక్స్ లో వెల్లుల్లిపాయ, జీలకర్ర నూరుకిని అది వేసుకుంటే మరి చాలా టేస్టీగా ఉంటది. ఫైనల్ గా అయితే ఫిష్ మసాలా సరిపడా ఫిష్ మసాలా అయితే వేసుకున్నాను. ఒకసారి ఇలా తిప్పుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్ గా అయితే ఉందో కూర, గుమ్మ గుమ్మలాడేస్తుంది, మామూలుగా లేదు. చేపల కూర రెడీ అయితే అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసి దింపేసుకుందాం. పులస కూరలో లాస్ట్ ఫైనల్ గా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాం. కొత్తిమీర ఈ విధంగా వేసుకుని ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసుకుని మనం కూర అయితే పక్కనైతే పెట్టేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో, ఎమ్మీగా ఉంది. చూస్తుంటే నాకు నూరు ఊరిపోతుంది. గుమ్మ గుమ్మలాడి మన కోవేటి పులస రెడీ అయిపోయింది. మనం టేస్ట్ అయితే చేసి చూద్దాం. స్మెల్ చూస్తుంటేనే ఈ విధంగా వేసుకుని ఒకసారి టేస్ట్ అయితే చూస్తాం. మనం కూర గుమ్మ గుమ్మలాడే కువైటీ పులస కర్రీ అయితే టేస్ట్ అయితే చూస్తున్నాం. చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా ఉందో, మంచి కారం కారంగా చేప ముట్టుకుంటే నేను ఇలా ఊడిపోతుంది, చాలా కాలిపోతుంది అనమాట. ఒకసారి ఇలా కలిపిని నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. అదిరిపోయింది. బెండకాయ చూడండి, బెండకాయ కూడా వేసాను, కొద్దిగానే ఉంటే వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. బెండకాయ నోరు పెట్టుకుంటే అలా జారిపోతుంది. ఈ విధంగా చేపల కూర తింటుంటే మామూలుగా లేదు. దీన్ని ముళ్ళు కూడా తినేయవచ్చు, అంత అద్భుతంగా ఉంది కూర. చూసారా, ఇలా ముద్ద కలిపిని అలా నోరు పెట్టుకుంటుంటే చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా మీరు కూడా ఉనికిని ట్రై చేయండి.
చాలా టేస్టీగా ఉంటుంది. చేపల కూర నేను చూపించిన విధంగా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి సపోర్ట్ చేయండి. ఓకే బాయ్, మరి వీడియోలోకి వెళ్దాం.